నా పేరు షరీఫ్ అండి. మేము లాస్ట్ 1.5 year బ్యాక్ మేము ప్రాపర్టీ పర్చేస్ చేసాము. అయితే మాకు ఈ ప్రాపర్టీ 2-3 months బ్యాక్ డబుల్ రిజిస్ట్రేషన్ అయిందని మాకు తెలిసింది. దాని మీద మేము కంప్లైంట్ ఇద్దామని చెప్పి ఇప్పుడు డిఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. సార్ నీట్గా సజెస్ట్ చేసి దీని గురించి ఎట్లా ప్రొసీడ్ అవ్వాలని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. సో దాన్ని బట్టి మేము కూడా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము. బట్ ఈ డబుల్ రిజిస్ట్రేషన్ దాని గురించి రాజకీయాలకి మాకు ఎటువంటి సంబంధము లేదు. ఏ రాజకీయ నాయకులు కానీ మాకు ఎటువంటి ప్రోత్సాహం చేసి ముందరుండి నడిపించడం అదంతా చేయలేదు. ముఖ్యంగా ఇంకొక పేరు మాకు బాగా తెలిసింది ఏమంటే చౌదరి గారని, శ్రీనివాస్ చౌదరి సార్ అని చెప్పి ఆయన మాకు ముందుండి నడిపించాడు. ఆయన మా కారులో తీసుకెళ్ళాడు, బలవంతంగా తీసుకెళ్ళాడు. ఇదంతా అవాస్తవం అండి. ఎక్కడ కూడా ఎవరు కూడా మాకు బలవంతము చేయలేదు. మేము నా భార్య ఇద్దరు కలిసే వెళ్ళాము, కలిసే మీడియాకి మేము మా విన్నపాన్ని విన్నవించుకున్నాము. అంతే తప్పితే వేరే ఎటువంటి రాజకీయ కక్షలు మాకు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి సంబంధము లేదు. చౌదరి అన్న సార్ గారికి అసలు ఆయనకి మాకు ఎందుకు దీనికి ముడి పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ ఆయన మాకు చాలా ఫేవర్గానే చెప్పి చేసినారు. కానీ మాకు ఇంకోటి కూడా ఆయన పొగుడుతున్నాడని కాదు, కానీ మాకు వారం 10 రోజుల నుంచి మేము ఆయన్ని చెప్తే మా బ్రదర్ ఇచ్చారనమాట ఆయన నెంబర్. మా బ్రదర్ ఇస్తే కన్నా వారం 10 రోజుల తర్వాత అప్పుడు ఆయన స్పందించారు. స్పందించిన తర్వాత ఏం జరిగిందంటే ఇట్లా జరిగిందని. సరే నీకు జరిగిన మీడియాకి చెప్పు అన్నారు. అంత మించి వేరే ఏం లేదండి. మేము వచ్చిన తర్వాత ఆయననే కారులో మాకు తీసుకెళ్లారు. మీడియా ముందర మీరు మీ జరిగిన అన్యాయాన్ని చెప్పండి అన్నారు. మేము చెప్పాం. అంతమించి దీంట్లో ఎటువంటి రాజకీయం లేదండి, ఎటువంటి రాజకీయ ప్రెజరు లేదు. ఇది వాస్తవం అండి. అంటే మీకు ఎమ్మెల్యే వాళ్ళ బ్రదర్ నుంచి ఏదో ఫోన్లు వస్తాయి, అది నిజమా కనీసం? ఏమనండి? లేదండి, ఎమ్మెల్యే బ్రదర్ ఇవన్నీ పక్కన పెడితే ఆయన మా రిలేటివ్. ఈజ్ వన్ ఆఫ్ మై రిలేటివ్స్ నుంచి మాకు వచ్చింది తప్పితే కన్నా ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మీరు చెప్తున్న వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మా రిలేటివ్ మీకు ఏం జరిగిందని అడిగా మాకు జరిగింది ఇట్లా జరిగింది, డబుల్ రిజిస్ట్రేషన్ అయిందన్న, దీని గురించి మేము ఫైట్ చేస్తున్నాం అని ఆయన మా బ్రదరు ఆయనకి ఇదే చెప్పామన్నమాట. ఎమ్మెల్యే నుంచి ఎవ్వరు లేదండి. ఎమ్మెల్యే గారు నుంచి ఎటువంటి లేదు. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఇది మా బ్రదర్ కూడా చెప్పారు. ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన కూడా మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, ఎమ్మెల్యే గారు మీకు 100% న్యాయం చేస్తారని ఆయన చెప్పారు. మాకు ఇంకో ఎమ్మెల్యే గారు కూడా సార్ కూడా మీకు ఖచ్చితంగా అన్యాయం చేయడం మేము న్యాయం చేస్తామమ్మా అని అన్ని టీడీపీ వాళ్ళు కూడా మాకు మంచిగా సపోర్ట్ చేసి చేస్తున్నారు. కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఇందులో ఎటువంటి ఇది లేదండి. ఎవరి బలవంతం కూడా లేదు. ఇద్దరు నాయకులు కూడా మాకు చాలా సపోర్ట్ చేసి మాకు ముందుకు తీసుకెళ్తున్నారు సార్. లేదు సార్. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న రూలింగ్ ప్రభుత్వంలో, టీడీ ప్రభుత్వంలో మీకు జరిగిన అన్యాయం జరిగింది కదా, దీనికి మేము న్యాయం చేస్తామని చెప్పి ఈ ఇరు వర్గాలు కూడా మాకు చేసిన చిన్న తప్పు వల్ల ఇంత సమస్య వచ్చి ఇంతవరకు వచ్చింది సార్. ఒక అధికారి కరెక్ట్ గా పని చేసింటే ఇంతవరకు వచ్చేది కాదు కదా సార్. ఈ మోసాలు జరిగేది కాదు కదా. అదే ఇంతవరకు దారి తీసి ఇప్పుడు రాజకీయాల వరకు వచ్చింది సార్. సో ప్రతి అధికారి కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు రాదు, మోసాలు జరగవని నేను చెప్తున్నాను.